మత్తు వ్యసనానికి అలవాటు పడుతున్న యువకులు పలు మార్గాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అలవాటు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అలవాటు పడిన యువత తమ భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిసినా తోటి విద్యార్థులు ఇతర అక్రమార్కులు బలవంతంపై ఇందులోకి దిగుతున్నారు. అలవాటు పడిన వ్యసనాలకు బానిసలవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విచ్చలవిడిగా గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమ వ్యాపారాలు బొంబాయి, బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాల నుంచి తమ వ్యాపారాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ యథేచ్ఛగా అమ్మకాలు జరుపుకుంటున్నారని పోలీసులు, పత్రికేయులు వివిధ సందర్భాలలో తెలియజేస్తున్నారు. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ చదువుకునే విద్యార్థులు టార్గెట్ చేసి ఈ అక్రమ వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మత్తు కోసం ఆరాటపడే యువత పలు రకాల డ్రగ్స్ను ఆశ్రయిస్తున్నారు. కిక్కు కోసం రకరకాల మార్గాల ద్వారా తమకు దగ్గరగా ఉన్న మిత్రుల ద్వారా డ్రగ్స్కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది అక్షర సత్యం. పోలీసులు ఈ అక్రమ వ్యాపారాలపై నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రహస్యంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న డ్రగ్స్లో ఇక్కడ కొందరు వ్యాపారాలు విక్రయిస్తూ యువకులను వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. నిర్మాణ ప్రదేశాలలో ఏకాంతంగా ఈ గంజాయి తీసుకుంటూ ఆ మత్తులో పలు నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తలుచుకొని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి వంటి ఆధ్యాత్మిక భక్తి నగరంలో కూడా గంజాయి వంటి డ్రగ్స్ అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని పోలీసుల ద్వారా తెలుస్తుంది. ఇటీవలే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని కళాశాలలో కొందరు అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ పట్టుబడిన సంగతి అందరికీ విదితమే. పోలీసులు యువతను పట్టుకుని విచారిస్తున్నట్లు కూడా తెలిసిందే. గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి బెంగుళూరు మార్గాల ద్వారా హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు వార్తలు మన పత్రికల్లో ప్రతిదినం చూస్తున్నాము. ఇక్కడ ఏదో కొంత ఈ డ్రగ్స్ ఏదో జరుగుతుంది అన్నట్టు మా నోటీస్కి వచ్చింది. వెంటనే నేను అలర్ట్ చేసి మా డిప్యూటీ వార్డెన్స్ అందరితోటి కూడా మీటింగ్ కండక్ట్ చేశాం. మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైతే సస్పెక్టెడ్ అనుకుంటున్నారో వాళ్ళని పిలిచాం 1 or 2 మెంబర్స్ని. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటిది తెలియదు సార్ అని వాళ్ళు అన్నారు. కానీ మేమేంటే మా హైర్ అథారిటీస్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి, సార్ వాళ్ళేమో మాకు ఏది తెలియదు అంటున్నారు, బయట ఇలా టాక్స్ ఉన్నాయి, దీని మీద మనం హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని నిజ నిర్ధారణ చేసి ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం తెలియజేసి మీ అధికారులు మీ ఇష్టం, మీరు ఏమని చేయండి సార్ అని వీసీ గారి నోటీస్కి తీసుకురావడం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. ఇది మీకు అందరికీ తెలుసు. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది, కమిటీకి మేము రిఫర్ చేసాం. కమిటీ మీటింగ్ అవుతోంది, అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. అదే ఏం జరిగింది నేను చెప్పాగా, నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. డ్రగ్స్ అనేటువంటిది చాలా విధంగా 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ ఒప్పుకున్నాడు. కాబట్టి వీసీ గారిని అడిగితే ఏమంటున్నాడు, ఇప్పుడు చర్యలు పడుతున్నామంటున్నారు. 6 నెలల నుంచి చర్యలు చేపట్టకుండా ఈ రోజు చేపడితే పలు విద్యార్థులు కూడా డ్రగ్స్కి బానిసై ఉన్నారు. ఈ రోజు కనీసం 20 మంది అయ్యారని చెప్పి ఇప్పుడు మాకు తెలిసింది. విద్యార్థుల పరిషత్కి ఏబీవీపీ తరఫున వెళ్ళి అడిగితే ఆయన సమాధానం ఏంటంటే 6 నెలలు జరుగుతుంది, మేము ఎక్కడ అమ్ముతున్నారని ఆయనకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఈ రోజు కూడా పరిష్కారానికి చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మేము ఈ రోజు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నాడు విద్యార్థుల పరిషత్కి. ఈ విధంగా జరుగుతుంది విద్యాపీఠంలో. అసలు విద్యాపీఠంలో ఎందుకు ఈ విధంగా డ్రగ్స్కి ఏ విధంగా బానిస అవుతున్నారు? సెక్యూరిటీ లోపం వల్ల, హాస్టల్ యొక్క వార్డెన్ లోపం వల్ల, అదేవిధంగా హాస్టల్లో తనిఖీలు లేకపోవడం వల్ల అని చెప్పి విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తే ఈరోజు అంటున్నారు మీరే వెళ్ళి దగ్గర ఉండి చెక్ చేయండి అని చెప్పి విద్యార్థులను పంపిస్తున్నారు. 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ స్వయంగా ఒప్పుకున్నాడు. డ్రగ్స్ వాడినటువంటి అబ్బాయి ఆంజనేయులు అలియాస్ దానియాల్, అదేవిధంగా ఒడిశా నుంచి వచ్చినటువంటి శతపతి అనేటువంటి విద్యార్థి ద్వారా ఈరోజు విద్యాపీఠంలో వెలుగులోకి వచ్చింది. ఈ విద్యాపీఠంలో ఉన్నారు వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పి విద్యార్థులకు ఎవరికీ తెలియకుండా, అసలు ఏ మీడియాకి తెలియకుండా, ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా 6 నెలల నుంచి
డ్రగ్స్ అనేది వాడుతున్నారని చెప్పి ఆయనే చెప్తున్నాడు విద్యార్థులకి. వీసీగా ఈ విధంగా చెప్పడం అనేది దౌర్భాగ్యం. ఒక సంస్కృత విద్యాపీఠంలో 6 నెలల నుంచి డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి చెప్తున్నటువంటి వీసీ ఈరోజు దాష్టీకరణం ఇది ఏబీవీపీ ఖండిస్తుందని చెప్పి ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నా.